Okay. So last session లో we discussed about decision tree ఎట్లా బిల్డ్ చేస్తాము అనేది ఒక 70% వరకు మనము డిస్కస్ చేసాము. సో ఆ రోజు ఐ రిమెంబర్ ఓన్లీ రవీర్ వాస్ దేర్. సో ఐ వుడ్ ఆస్క్ రవీర్, ఎంట్రోపీ అంటే ఏంటి? అండ్ బికాస్ యు ఆర్ దేర్ ఐ యామ్ ఆస్కింగ్ యు. సో ఎంట్రోపీ అంటే ఏంటి అనేది ఎగ్జాక్ట్ గా గుర్తు రావట్లేదు. ఇక్కడ ఈ ఇమేజ్ చూసైనా మాట్లాడు. సో ఎంట్రోపీ ఇస్ నథింగ్ బట్ ఇంప్యూరిటీ ఎంత ఉంది ఆఫ్ ఈచ్ కాలమ్. అంటే ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద హోల్ డేటా సెట్, ఆ పర్టికులర్ టార్గెట్ వేరియబుల్ లో ఎంత ఇంప్యూరిటీ ఉంది, ఇఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఎంటైర్ డేటా సెట్ అనేది. సో ఇఫ్ వి టాక్ అబౌట్ ఎంటైర్ డేటా సెట్, ద ఇంప్యూరిటీ ఈజ్ సంథింగ్ అరౌండ్ 0.97 ఎంత ఉంది, 94, 0.94 as far as I remember discussed in previous class. So 0.94 is the impurity for the entire data set. So impurity ante enti ante impurity is nothing but how much pure your y variable is. Target variable ఎంత ప్యూర్ గా ఉంది మనం తీసుకున్న సబ్సెట్ లో, ఆర్ ఎల్స్ మనం తీసుకున్న డేటాలో మా టార్గెట్ వేరియబుల్ ఎంత ప్యూర్ గా ఉంది అనేది. సో వెన్ ఐ సే టార్గెట్ అంటే ప్యూర్ ఆర్ ఇంప్యూర్, ఐ మీన్ దట్ హోమోజీనియస్ ఉందా హెట్రోజీనియస్ ఉందా అనేది. హెట్రోజీనియస్ ఉంటే అగైన్ నేను ఇంకొద్దిగా యాడెడ్ లేయర్ ఆఫ్ డిఫికల్టీ, బట్ హోమోజీనియస్ అంటే సేమ్ టైప్ ఆఫ్ వాల్యూ ఉందా మొత్తం. అంటే ఇక్కడ ఇఫ్ యు సీ హియర్ ఓన్లీ ఎస్ ఉందా, ఓన్లీ ఎస్ ఉందా అనేది క్వశ్చన్. ఇఫ్ ఓన్లీ ఎస్ ఉంటే, యా ఇప్పుడు వీటన్నిటిలో ఎస్ఏ ఉంది అనుకోండి, వి విల్ కన్సిడర్ దట్ యాస్ ఎంట్రోపీ జీరో ఉన్నట్టు. ఎంట్రోపీ జీరో ఉంటే ఇట్ మీన్స్ దట్ ప్యూరిటీ ఉన్నట్టు, ప్యూర్ గా ఉన్నట్టు డేటా. మన ఈ పర్టికులర్ డేటాకి వాట్ ఎవర్ డేటా వీ హ్యావ్ టేకెన్, ఆ డేటాకి మన వై వేరియబుల్ మనం ఏదైతే టార్గెట్ వేరియబుల్లో ఇంప్యూర్గా ఉందా ప్యూర్గా ఉందా అనేది. ప్యూర్గా ఉంటే ఎవ్రీథింగ్, ఎవ్రీ కాలమ్, ఎవ్రీ రో హ్యాస్ ద సేమ్ వాల్యూ. ఇఫ్ ఎస్ అనేది ఉంది అనుకోండి, వైఈఎస్ అనేది మొత్తం ఉంటే వి విల్ సే దట్ ఇట్ ఈస్ ప్యూర్. వెన్ ఇట్ ఈస్ ప్యూర్, ఎంట్రోపీ వాల్యూ విల్ బి జీరో. ఓకేనా? ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్, అంటే ప్యూర్ అంటే హోమోజీనియస్ కూడా అనుకోవచ్చు కదా. వెన్ ఐ సే ప్యూర్, ఇట్ ఈస్ ఓన్లీ సింగిల్ వాల్యూ. సింగిల్ వాల్యూ అంటే హోమోజీనియస్ అనొచ్చు. ఇఫ్ దేర్ ఆర్ మల్టిపుల్ వాల్యూస్, హెట్రోజీనియస్ అని కూడా అనొచ్చు. దట్ మీన్స్ మల్టిపుల్ నో ఎస్ నో ఎస్ నో ఎస్ అనేది దాంట్లో ఇంక్లూడ్ అయింది కాబట్టి మల్టిపుల్ వాల్యూస్ అని అనుకుంటున్నాం వీటిని. సో నో నో ఎస్ ఎస్, ఇది ఇక్కడ మల్టిపుల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఎంట్రోపీ ఇట్స్ నాట్ జీరో ఎనీమోర్, ఇట్స్ నాట్ ప్యూర్ ఎనీమోర్, ఇట్స్ సమ్ ఇంప్యూర్. అంటే ఏదో ఒక జీరో కాకుండా వేరే వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఎంట్రోపీ తర్వాత గెయిన్ అనేది వి డిస్కస్డ్ అబౌట్ గెయిన్. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిషన్ ట్రీ అంటే వీఆర్ బిల్డింగ్ బేసిక్ ఒక ట్రీ. మనకి కింద నుంచి రూట్స్ ఉంటాయి, రూట్స్ నుంచి ఏదైతే స్టెమ్ ఉందో వాట్ ఎవర్ వి కాల్ దిస్, ఇది పైకి వస్తుంది అండ్ అక్కడ నుంచి బ్రాంచెస్ గా డివైడ్ అవుతుంది. సో బేసిక్ స్టార్టింగ్ పాయింట్ ఈస్ ద రూట్, రైట్? మనము సీడ్ వేసినప్పుడు కూడా ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గ్రౌండ్ అండ్ రూట్స్ పడిన తర్వాతనే, ఇఫ్ యూ సీ ఏదో యానిమేషన్స్ కాదు, టైం ల్యాప్స్ వీడియోస్ ఉంటాయి. ఒక సీడ్ ని ఒక సీడ్ ని గ్లాస్ దాంట్లో పెట్టి సాయిల్ ఉన్న దాంట్లో దే విల్ అబ్జర్వ్ హౌ ఇట్ ఈస్ గెటింగ్, అంటే అది ఎట్లా గ్రో అవుతుంది అనేదాన్ని. సో ఫస్ట్ ఇట్ విల్ గ్రో డౌన్ అండ్ అగైన్ ఇట్ విల్ గ్రో అప్. కింద రూట్స్ చేసుకుంటేనే, ఫర్మ్ గా చేసుకుంటేనే ఇట్ విల్ గ్రో అప్. సో ఇన్ ద సేమ్ వే డెసిషన్ ట్రీలో కూడా వి స్టార్ట్ విత్ ఎ రూట్ నోడ్. ఈ సర్కిల్స్ అన్ని కూడా నోడ్స్ అంటాము అండ్ దాంట్లో ఉండే ఫస్ట్ దాన్ని రూట్ నోడ్ అంటాము. అండ్ సెకండ్ ఏదైతే ఉందో గ్రీన్ ఎక్సెస్ ఏదైతే ఉందో బ్రాంచ్ నోడ్స్ అంటాము. ఈ బ్లాక్ ఎక్సెస్ ఏదైతే ఉందో వాటిని లీఫ్ నోడ్స్ అంటాము. హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ అంటే, యువర్ ఫస్ట్ నోడ్ విల్ ఆల్వేస్ బి యువర్ రూట్ నోడ్. ఫస్ట్ నోడ్ ఎప్పుడైనా కానీ రూట్ నోడే అవుతుంది. అండ్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ స్ప్లిట్, నెక్స్ట్ టైం రూట్ నోడ్ కి పక్కన పెట్టండి, దాని తర్వాత నుంచి ఇఫ్ దెర్ ఈస్ ఎ స్ప్లిట్ హ్యాపెనింగ్, ఐఎమ్ సారీ,
ఇఫ్ దెర్ ఈస్ ఎ స్ప్లిట్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఎ నోడ్, రూట్ నోడ్ కాకుండా తర్వాత నోడ్లలోంచి స్ప్లిట్ జరుగుతుంది అంటే యూ కెన్ సీ హియర్ ద స్ప్లిట్ ఈస్ హ్యాపెనింగ్, రైట్? ఇఫ్ దెర్ ఈస్ ఎ స్ప్లిట్ we will call them as branch node, BRANCH. ఇఫ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, అట్లాంటిది ఏం లేకపోతే అంటే ఆ నోడ్ నుంచి ఇంకా స్ప్లిట్ జరగట్లేదు అని అంటే we call it as leaf node. ఓకేనా? రూట్ నోడ్ ఉంది, రూట్ నోడ్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్, అండ్ దాని తర్వాత బ్రాంచ్ నోడ్లు, what do we have? Branch node, then we have leaf node. Root node ఉంది, branch node ఉంది, leaf node, సారీ రూట్ నోడ్, బ్రాంచ్ నోడ్ అండ్ లీఫ్ నోడ్, ఇట్లా 3 ఉన్నాయి మన దగ్గర, రైట్? దాని తర్వాత వి స్టార్టెడ్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే ఈ డెసిషన్ ట్రీ ఎందుకు తీసుకుంటామంటే ఇఫ్ ద డేటా ఇస్ లీనియర్, అంటే ఇఫ్ ద డేటా ఇస్ కైండ్ ఆఫ్ పింక్ వన్ ఇటు బ్లాక్ వన్ ఇటు ఉంది, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డ్రా అ సింగిల్ స్ట్రైట్ లైన్ అండ్ డివైడ్ ఇట్, వీఆర్ మచ్ మోర్ హ్యాపీ టు డూ దట్, రైట్? ఒకవేళ అది ఒక సింగిల్ స్ట్రైట్ లైన్ తో నేను డేటాని ఇటువైపు వస్తే బ్లాక్ అని, ఇటువైపు వెళ్తే పింక్ అని క్లాసిఫై చేయగలుగుతుంటే నాకు అంతకంటే ఆనందం ఏముంది, బికాస్ నా పని తక్కువ అయిపోతుంది కదా. దట్ ఈస్ పాసిబుల్ విత్ లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ లో మనం ఇట్లానే చేస్తాం, ఒక లైన్ గీస్తాము, అవతల ఉన్నాయన్ని మనము పాజిటివ్ అనుకుంటాం, ఇవతల ఉన్నాయన్ని నెగిటివ్ అనుకుంటాం, మనం పింక్ క్లాస్ అనుకుంటాం. ఇఫ్ దిస్ ఇస్ దేర్ ఆర్ ఇఫ్ ఎల్స్, ఒకవేళ లాజిస్టిక్ రిగ్రెషన్ మోస్ట్ ఆఫ్ ద టైం 2 అవుట్పుట్ వాల్యూస్ మీదే పనిచేస్తుంది. దట్ మీన్స్ 1 or 0 1 కానీ, ఎస్ ఆర్ నో కానీ, ఇట్లా 2 వాల్యూస్ y వేరియబుల్ లో 2 క్లాసెస్ ఉంటేనే అది పనిచేస్తుంది లాజిస్టిక్ రిగ్రెషన్. లాజిస్టిక్ రిగ్రెషన్ లో మళ్ళీ మల్టీ క్లాస్ లాజిస్టిక్ రిగ్రెషన్స్ ఉన్నాయి, బట్ వీ డోంట్ గో దేర్ బికాస్ మంచి ఆల్గరిథమ్స్ అవైలబుల్ ఉన్నాయి డిసిషన్ ట్రీ లాంటివి. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ 1 వేరియబుల్, ఇఫ్ యూ హ్యావ్ మోర్ దాన్ 2 క్లాసెస్ ఇన్ యువర్ y వేరియబుల్, దెన్ ఎట్లా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయి ఉన్నాయి అండ్ ఐ కెన్ నో మోర్ డ్రా సింపుల్ లైన్ ఒక డ్రా చేసి నేను క్లాసెస్ ని డివైడ్ చేయలేదు, సిమిలర్ టు వాట్ ఐఎమ్ డూయింగ్ అబౌవ్. ఐ కాంట్ డూ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్ కదా. సో ఇట్లాంటి సినారియోస్ లో ఏం చేయాలి అనేది, బికాస్ మీరు అడగొచ్చు, శామ్ ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ లో నువ్వు ఎక్కడ మాకు ఇది చెప్పలేదే అని మీరు అడగొచ్చు. లాజిస్టిక్ రిగ్రెషన్ లో చెప్పలేదు కానీ లీనియర్ రిగ్రెషన్ లో ఒక లైన్ గీసుకుంటామని చెప్పా కదా, కైండ్ ఆఫ్ ఆ మెథడాలజీ ఫాలో అవ్వచ్చు లాజిస్టిక్ రిగ్రెషన్ ఈ ఎక్స్ప్లెనేషన్. బట్ వెన్ వీ కమ్ టు డిసిషన్ ట్రీ ఆర్ ఎల్స్ వెన్ వీ కమ్ టు దిస్ కైండ్ ఆఫ్ డేటా వేర్ ద డేటా ఇస్ మొత్తం మిక్స్ అయిపోయింది అండ్ ఐ కెన్ నాట్ సెగ్రిగేట్ దెమ్ ప్రాపర్లీ విత్ సింగిల్ స్ట్రైట్ లైన్, అట్లాంటి టైంలో వీ గో విత్ డిఫరెంట్ ఆల్గరిథమ్స్, KNN కానీ, SVM కానీ, డెసిషన్ ట్రీ కానీ, ర్యాండమ్ ఫారెస్ట్ కానీ. ఈ సామ్ హౌ డు ఐ ఫైండ్ అవుట్ ఇవి అన్ని మిక్స్ అయ్యి ఉన్నాయా లేకపోతే ఎట్లా, నేను ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలంటే యూ డోంట్ హ్యావ్ టు ఫైండ్ అవుట్ బేసికల్లీ. సో వాట్ వీ డూ ఇస్ ఇఫ్ దెర్ ఆర్ ఒకవేళ నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఇన్ y వేరియబుల్, దట్ ఈస్ టాల్ అని, y వేరియబుల్ లో టాల్ అని, మీడియం అని, షార్ట్ అని ఉంది అనుకుందాం. సో ఇట్లాంటి టైంలో లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేయలేము. దిస్ ఇస్ ఎ క్లాసిఫికేషన్ డేటా అనుకుందాం. సో ఐ హ్యావ్ టు అప్లై క్లాసిఫికేషన్ ఆల్గరిథం ఒకటే అప్లై చేయాలి దీని మీద. సో ఐ కెన్ నాట్ డూ లాజిస్టిక్ రిగ్రెషన్ బికాస్ లాజిస్టిక్ రిగ్రెషన్ వర్క్స్ ఓన్లీ ఆన్ ఎస్ నో అట్లాంటి వాటి మీద పనిచేస్తుంది కదా. సో ఇట్లా 2 కంటే ఎక్కువ ఉంటే యూ కెన్ యూజ్ ఇది KNN యూజ్ చేయొచ్చు, SVM యూజ్ చేయొచ్చు, డెసిషన్ ట్రీ ఆర్ ర్యాండమ్ ఫారెస్ట్. ఇట్లా మల్టిపుల్ ఆల్గరిథమ్స్ మనకి హెల్ప్ అవుతాయి అనమాట ఇఫ్ వీ హ్యావ్ మల్టిపుల్ మోర్ దాన్ 2 క్లాసెస్ ఇన్ y వేరియబుల్. సో వాట్ వీ డిడ్, మనకి ఎంట్రోపీ కావాలి. ఎంట్రోపీ కావాలి అంటే మన దగ్గర ఫార్ములా ఉంది. ఫార్ములా తీసుకొని ఏం చేసాము, వి క్యాలిక్యులేటెడ్ ద వాల్యూస్ కదా, వి క్యాలిక్యులేటెడ్ ద వాల్యూస్. సో ఓవరాల్ డేటా ఉంది, ఓవరాల్ డేటా మీద ఎంట్రోపీ కనుక్కోవాలనుకున్నాము. సో ఎంట్రోపీ కనుక్కోవడానికి ఫార్ములా ఇది, సమ్మేషన్ ఆఫ్ i is equals to 1 to c where your c is equals to yes or no. ఇది మన c. సో 1 to c అంటే 2 వస్తుంది బేసిక్ గా, బట్ ఇక్కడ మనం థియరిటికల్ గా మాట్లాడుకుంటే yes or no అని వస్తుంది అనమాట. దట్స్ వాట్ ఇట్ ఇస్. 1 అంటే ఎస్ అని, 1 అంటే నో అని,
2 అంటే ఎస్ అన్నట్టు ఇఫ్ యూఆర్ గోయింగ్ ఇన్ alphabetical order. But yeah, theoretically you can remember in this way. So what I'm going to do is, first of all, నా దగ్గర ఎన్ని ఎస్లు ఉన్నాయి, బికాస్ హీఈస్ ఆస్కింగ్ ఈ ఐ వాల్యూ దగ్గర ఎస్ పెట్టుకోమంటున్నాడు, ఐ వాల్యూ దగ్గర నో పెట్టుకోమంటున్నాడు. ఎప్పుడైనా ఎంతమందికి పైథాన్ లో ఫర్ లూప్స్ గుర్తున్నాయి? హౌ మెనీ మెంబర్స్ రిమెంబర్ ఫర్ లూప్? ఫర్ లూప్ ఏం చేస్తాం? ఐకి కండిషన్ ఇస్తాము, దాని Sorry? తర్వాత లూప్ లోకి ఎంటర్ అవుతుంది, ఓకే, దాని తర్వాత కండిషన్ బ్రేక్ అవుతే మళ్ళీ బయటికి వస్తుంది. బేసికల్ లూప్ అవుతుంది ఫర్ లూప్ లో, రైట్? we are looping through something. So if I kind of write a simple algorithm, sorry, for loop రాసి చూపిస్తాను. ఏ ఫర్ లూప్ ఎందుకు రాస్తున్నాను అంటే, I want to make one thing clear to you guys. Sorry, okay. So అది handwriting ముందుకు వెళ్తుందా? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ సమ్మేషన్ సింపుల్ చూడంగానే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడం కానీ లేకపోతే భయపడడం కానీ, దే గెట్ ఇంటిమిడేటెడ్ బికాస్ ఆఫ్ ఇట్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ వాట్ ఐ డూ ఇస్, ఈ సమ్మేషన్ సింబల్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, జస్ట్ డూ ఇట్ ఫర్ యూ. సమ్మేషన్ సింబల్ ఫర్ ఒక లిస్ట్ తీసుకుందాం, ఎస్ ఆర్ నో అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎస్ కామా నో అనుకుందాం. ఓకే, ఆ సమ్మేషన్ సింబల్ ఏం చెప్తుంది అంటే, so for each value in x, అదేం చెప్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ దట్ వాల్యూ. లిటరల్లీ ఇదే చేస్తుంది, దెన్ ప్లస్ చేస్తుంది యాక్చువల్లీ. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ డూయింగ్. ప్రాబిలిటీ ఇక్కడ, ఓకే ఓకే సెకండ్, ప్రాబిలిటీ ఆఫ్ వాల్యూ log of సో దిస్ ఈస్ వాట్, ఇది అవుతుంది అక్కడ ఆ ఈక్వేషన్ లో. సింపుల్ గా ఇది ఇంత చిన్న పని జరుగుతుంది, బట్ అది ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఫామ్ లో చూసేసరికి మనము భయపడతాం. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది చూడండి, సమ్మేషన్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్స్ టు 1 to n. ఐ అంటే ఏంటి, ఐ ఈజ్ నథింగ్ బట్ ఎస్ ఆర్ నో, క్లాసెస్ ఎన్ని ఉన్నాయి అనేది. సో ప్రాబబిలిటీ కనుక్కోవాలి మనము, ఎస్ కి ప్రాబబిలిటీ ఎంత ఉంది, వై కి ప్రాబబిలిటీ ఎంత ఉంది అనేది మనం కనుక్కోవాలనుకుంటున్నాం. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ వీ విల్ డూ హియర్. అది సమ్మేషన్ చూసినప్పుడు పీపుల్ విల్ గెట్ ఇంటిమిడేటెడ్, అందుకే నేను
ఐ థాట్ ఐ విల్ షో యూ దిస్. సింపుల్ గా సమ్మేషన్ ఉంది అంటే వీఆర్ లూపింగ్ ఇట్ అండ్ యాడింగ్ ద అవుట్పుట్. లూప్ చేసి యాడ్ చేస్తున్నాం అంతే. సమ్మేషన్ సింబల్ ఉంది అంటే యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ ఈ సింబల్స్ గురించి. చాలా ఈజీ యాక్చువల్లీ వన్స్ యూ గెట్ టు నో అబౌట్ దిస్. సో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఐ నో రవి దిస్ మైట్ బి కైండ్ ఆఫ్ రిపీటింగ్ థింగ్ ఫర్ యూ, బట్ ఐ థాట్ ఇట్ విల్ బి బెటర్. మనం మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేసి ఫ్లోలో వెళ్తే Yeah, please go ahead, bro. It will be helpful for me too. Thank you. Yeah. So what we are doing, entropy కనుక్కోవాలి. Entropy is nothing but pure and purity ఉందా లేదా అనేది మనకు కావాలి. It will be represented with a numerical value. 0 ఉంటే ప్యూర్ ఉన్నట్టు, 0 లేకపోతే ప్యూర్ కానట్టు. సో ఇక్కడ ఎంట్రోపీ కావాలి అంటే we have a formula summation of i is equals to 1 c i is equals to 1 to c minus p i log base to pi. దీని ఫార్ములాని మనం ఇక్కడ రాసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అవుట్పుట్ లో విచ్ ఇస్ ప్లేయింగ్ టెన్నిస్, దీంట్లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఎన్నిసార్లు రిపీట్ అయినాయి ఆ క్లాసెస్. నేను నెగిటివ్ ని పాజిటివ్ ని ఉన్నాయి కాబట్టి ఇక్కడ 9 టైమ్స్ ఎస్ రిపీట్ అయింది, సారీ ఎస్ వైఎస్ అనేది రిపీట్ అయింది, 5 టైమ్స్ నో అనేది రిపీట్ అయింది. పాజిటివ్ నెగిటివ్ తో సింబల్ చూపించుకుంది. సో నా వాట్ ఐమ్ డూయింగ్ ఇస్, ఇది సమ్మేషన్ అన్నాం కదా, ఫస్ట్ ఎస్ కి రాసుకుందాం. వైఈఎస్ కి ఈ ఈక్వేషన్ లో ఫిల్ చేసుకుందాం. ప్రాబబిలిటీ ఆఫ్ ఎస్ ఎంత ఒకవేళ ఇక్కడ చూసుకుంటే, ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ పిఐ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఎస్ ఫస్ట్ లూప్ లో, సెకండ్ లూప్ లో పిఐ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాబిలిటీ ఆఫ్ నో. ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఎస్ ఎన్నిసార్లు వస్తుంది అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో టోటల్ 14 ఉన్నాయి, దాంట్లో ఎస్ 9 టైమ్స్ వస్తుంది. అందుకనే వీడి ఇక్కడ పిఐ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ అని అర్థం. ఆ ప్రాబిలిటీ ఆఫ్ ఎస్ కి 9/14 వేసుకున్నాం. లాగ్ బేస్ 2 మళ్ళీ 9/14 విచ్ ఇస్ అగైన్ వాట్ పిఐ అడుగుతున్నాడు, ప్రాబిలిటీ ఆఫ్ ఐ అడుగుతున్నాడు విచ్ ఇస్ ఎస్. దెన్ ప్రాబిలిటీ ఆఫ్ నో 5/14 లాగ్ బేస్ టు 5/14, దాని వాల్యూ 0.94 వచ్చింది. ఈ ఎంట్రోపీ క్యాలిక్యులేషన్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా నందిత, రవి? No. Live. Okay. So can you answer if we are having an pure or impure data ikkada based on entropy value? What do you think? Please come again. మన దగ్గర ఉన్న డేటా ప్యూరా ఇంప్యూరా ఎంట్రోపీ బేస్ చేసుకొని ఆన్సర్ చేయమంటే మిమ్మల్ని ఎంట్రోపీ వాల్యూ, do you think it is a pure data or else impure data? Impure. Why so? Because we have both the yes and no. That is true, but I want you to base your answer on entropy value. So entropy value 0 లేదు కాబట్టి we can say Okay. it is impure. Your entropy value is 0.94. So we అర్థమైంది కదా రవి? Yeah, అర్థమైంది. ఓకే. సో టోటల్ డేటాకి ఎంట్రోపీ వచ్చింది. నా ప్రాబ్లం ఏంటి అంటే ఐ వాంట్ టు ఫైండ్ అ రూట్ నోడ్. బేసిక్ గా నేను మొన్న ఎగ్జాంపుల్ ఇది చెప్పాను. ఈ డెసిషన్ ట్రీ బిల్డ్ చేయడం వల్ల మనకి లాభం ఏంటి అంటే, హౌ ఇట్ వర్క్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ బిల్డింగ్ అంటే, వి స్టార్ట్ విత్ ఒక కాలమ్ ని తీసుకొని దాంట్లో ఉండే క్లాసెస్ ని స్ప్లిట్ చేసుకుంటాం. ఇక్కడ మీరు చూసుకుంటే నేను నేమ్, జెండర్, బ్రాంచ్, స్టేటస్, పాస్ ఆర్ ఫెయిల్ అనేది తీసుకున్నాను. బిఎంసి ఆర్ సంథింగ్ రెండు బ్రాంచ్లు ఉన్నాయి. ఓకే, మెకానికల్ అండ్ సిఎస్సి, మెకానికల్ అండ్ సిఎస్సి బ్రాంచెస్ వచ్చేసి. ఓకేనా? సో ఇది జెండర్, ఇది బ్రాంచ్, ఇది మార్క్స్. మార్క్స్ గ్రేటర్ దాన్ 35 అంటే పాస్, లెస్ దాన్ 35 అంటే ఫెయిల్ అనుకుందాం. సో వన్స్ ఐ హ్యావ్ బిల్డ్ ఎ డెసిషన్ ట్రీ, హౌ ఇట్ వర్క్స్ అనేది, ఫస్ట్ నేను జెండర్ ని తీసుకున్నాను ఫస్ట్ రూట్ నోడ్ కింద, దెన్ బ్రాంచెస్ ని బ్రాంచ్ విచ్ ఇస్ సిఎస్సి ఆర్ మెకానికల్ అనేది తీసుకున్నాను, దెన్ మార్క్స్ తీసుకున్నాను. I won't go into how I build this because it's kind of imaginary thing. So నా దగ్గర డేటా వచ్చింది. ఓకే, I have data MM45 అని అనుకున్నాను. మేల్, మెకానికల్ 45, మేల్, సివిల్, సారీ సిఎస్సి 35, ఇట్లా 2 మార్క్స్ ఉన్నాయి అనుకున్నాను. సో డెసిషన్ ట్రీ వర్కింగ్స్ చెప్తున్నాను ఇక్కడ. సో జి అనేది జెండర్, రైట్? సో on to which, Ravi, I don't think you have to answer because last time మీరు చెప్పారు కాబట్టి I would like నందిత ఆన్సర్ చేస్తే బాగుంటుంది. సో ఈ డేటాలో అనుదీప్ గురించే మాట్లాడుతున్నాము అండ్ ఐ హ్యావ్ మేల్, మెకానికల్ అండ్ 45. సో ఇక్కడ నుంచి ఐ షుడ్ గో రైట్ ఆర్ లెఫ్ట్? ఈ పాయింట్ నుంచి లెఫ్ట్ కి వెళ్తాను.
లెఫ్ట్ కి వెళ్ళిన తర్వాత బ్రాంచ్ చూస్తున్నాను. బ్రాంచ్ మెకానికల్ సిఎస్సి అని. ఎం అంటే మెకానికల్, సి అంటే సిఎస్సి అని. టు విచ్ సైడ్ షుడ్ ఐ గో? లెఫ్ట్. లెఫ్ట్. మార్క్స్ 45 వచ్చింది. టు విచ్ సైడ్ షుడ్ ఐ గో? లెఫ్ట్. అగైన్ లెఫ్ట్. సో ఫైనల్ అవుట్పుట్ ఏంటి? పాస్ ఆర్ ఫెయిల్? పాస్. సో దిస్ ఇస్ హౌ ద థింగ్ గోస్, డెసిషన్ ట్రీ. సో ప్రతి ఒక్క నోట్ దగ్గర ఇట్ విల్ టేక్ ఎ డెసిషన్, ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అని. సో ఇఫ్ ఐ మేక్ దిస్ చేంజ్ ఇక్కడ I'll make myself female for some time. So Ravi, you answer this. ఒకవేళ శామ్యుల్ ఫిమేల్ అని అనుకుందాము, వేర్ షుడ్ ఐ గో? I don't want again నేను మొత్తం అడగను, జస్ట్ ఆన్సర్ Yeah. దిస్. లెట్ మీ పాయింట్ ఇట్ అవుట్ ఫర్ యూ. ఈ 4 లీఫ్ నోడ్స్ లో ఏ లీఫ్ నోడ్ ని నేను రీచ్ అవుతాను విత్ దిస్ డేటా? ఇది FC బ్రో? ఇది ఎఫ్సి. ఇక్కడ రైట్ సైడ్ యా ఇది ఫిమేల్ F. సి. రైట్ సైడ్ ఇదే కదా మీరు అడుగుతుంది? Yeah, FC, right? ఎస్. And 35 వచ్చింది. Yeah. Or else 1 second I will change the value of that. 37 వచ్చింది అనుకో. ఫిమేల్ సిఎస్సి 37 వచ్చింది. Yeah, right from B node. నెంబర్ చెప్పండి, విచ్ నోడ్ అంటే ఇది పి, ఇది ఎఫ్ వస్తుంది. సిమిలర్లీ పి అండ్ ఎఫ్, విచ్ వన్ డూ యూ థింక్? నెంబర్ బేసిస్ చెప్తే ఐ విల్ పిక్ 3. 3 అంటున్నారు. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ సిన్స్ ఇట్ ఈస్ జెండర్ ఫిమేల్ కాబట్టి ఐ విల్ గో దిస్ డైరెక్షన్. బ్రాంచ్ సిఎస్సి కాబట్టి మళ్ళీ ఇటే, దెన్ మార్క్స్ 37 కాబట్టి కింద ఇది ఎగ్జాక్ట్లీ. సో మై ఫైనల్ అవుట్పుట్ ఫర్ దట్ రో విల్ బి దిస్ థింగ్ 3 అనేది నా అవుట్పుట్ ఉంటుంది. సో గుడ్, దట్ ఈస్ వాట్ వీ డూ. అంటే ప్రతి ఒక్క నోడ్ దగ్గర ఒక కాలమ్ ని పెట్టుకొని వి విల్ మేక్ ఎ డెసిషన్. ఓకే, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా అని. సో ఇన్ ఆర్డర్ టు మేక్ ఎ డెసిషన్ వీ నీడ్ టు ఫైండ్ ఎ కాలమ్ ఫర్ ఈచ్ నోడ్. సో ఫస్ట్ నోడ్ దగ్గర, రూట్ నోడ్ దగ్గర ఏ కాలమ్ వాడాలి? ఇక్కడ నేను జెండర్ వాడాను, బట్ కళ్ళు మూసుకొని తీసుకోలేము. దేర్ షుడ్ బి సమ్ mathematical calculation to do that. So root node దగ్గర ఏది వాడాలి అనే దానికి gain will be our answer. Gain is something which will tell you how much information, how much variety of information అనుకోండి, లేకపోతే how much information అనేది మనకి డేటా ఇస్తుంది. ఈ కాలం మనకి ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది గెయిన్ చెప్తుంది. సో వాట్ వి డూ ఇస్ వి క్యాలిక్యులేట్ ద గెయిన్ ఈక్వేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్: అవుట్లుక్, టెంపరేచర్, హ్యూమిడిటీ, విండ్. ఈ 4 ఎక్స్ కాలమ్స్. అండ్ అగైన్ వై ఉండదు నోట్స్ లో, ఓన్లీ లీఫ్ నోట్స్ లో వై ఉంటది. సో ఈ ఎక్స్ కాలమ్స్ లోనే మనము ప్రతి ఒక్క ఎక్స్ కాలమ్ కి మనం గెయిన్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో గెయిన్ క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ గా ఏం చేస్తాము అని అంటే, ఇప్పుడు వీడు ఏం చెప్తాడు అంటే ఎంట్రోపీ ఆఫ్ ఎస్ అంటే టోటల్ డేటా యొక్క ఎంట్రోపీ మైనస్ సమ్మేషన్ ఆఫ్, మళ్ళీ ఇక్కడ అవుట్లుక్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? కెన్ ఎనీవన్ ఆన్సర్? నందిత ప్రిఫరబుల్లీ. అవుట్లుక్ లో ఎన్ని క్లాసెస్ ఉన్నాయి? రవి, or else you can answer. 3. ఎగ్జాక్ట్లీ, గుడ్. సో సన్నీ, ఓవర్కాస్ట్ అండ్ రెయిన్. సో వీడు ఏమంటున్నాడు అంటే సేమ్ లూప్ అండి. సమ్మేషన్ సింబల్ చూసినప్పుడల్లా లూప్ చేసి ప్లస్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. సో వీడు ఏమడుగుతున్నాడు? ఫర్ లూప్ రాయమంటున్నాడు. అండ్ ప్రతి ఒక్క లూప్ లో సమ్మేషన్ ఆఫ్ దట్ ఎస్, ఆ పర్టికులర్ క్లాస్ కి ఒక ఎంట్రోపీ డివైడెడ్ బై టోటల్ ఎంట్రోపీ. అండ్ మళ్ళీ ఇంటూ సమ్ ఓకే వెయిట్ నాట్ దట్, 1 second, సారీ. Okay. S of B అంటే total number divided by 14 అన్నది. So we'll go with that. సో వీడు ఏమంటున్నాడు అంటే ప్రతి ఒక్క క్లాస్ కి ఎంట్రోపీ కనుక్కోమంటున్నాడు. ఈ ఇన్సైడ్ ఆఫ్ దట్ కాలమ్
ఈ అవుట్లుక్ అనే కాలం లోపల మనకి 3 క్లాసెస్ ఉంటే ఆ 3 క్లాసెస్ కి ఇండివిజువల్ గా ఎంట్రోపీ కనుక్కోమంటున్నాడు. సో వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఐ హ్యావ్ టు సెగ్రిగేట్ ద డేటా ఆన్ వాట్ బేసిస్ ఆన్ క్లాస్ అవుట్లుక్ లో ఉండే క్లాస్ బేసిస్ మీద డేటా సెగ్రిగేట్ చేయాలి. సో హౌ డు ఐ డూ దట్? ఇక్కడ చూడండి, ఓన్లీ సన్నీకి చూస్తున్నాను. ఓకే, ఓన్లీ సన్నీలో ఇక్కడ నేను ఇక్కడ చేశాను. సన్నీ గురించి మాట్లాడుతున్నాను కదా. యా, సో అవుట్లుక్ లో నేను వీటిని ఫిల్టర్ అవుట్ చేసి ఓన్లీ సన్నీ పెట్టుకొని, డూ యూ థింక్ రవి నందిత, డూ యూ థింక్ దిస్ ఇస్ ద ప్యూర్ ఎంట్రోపియా లేకపోతే ప్యూర్ గా ఉందా ఎంట్రోపీ, ఇంప్యూర్ ఉందా? ఇంప్యూర్. ఇంప్యూర్, బికాస్ మల్టిపుల్ వాల్యూస్ హెట్రోజీనియస్ ఉంది కాబట్టి. సో వాట్ ఐ డూ ఇస్ ఈ వీటిల్లో వాట్ ఐమ్ గోయింగ్ టు డూ సన్నీలో ఎస్ ఎన్నిసార్లు వచ్చింది, నో ఎన్నిసార్లు వచ్చింది అనేది తీసుకుంటాను. ఎస్ 2 times వచ్చింది, నో 2 times వచ్చింది. సిన్స్ వి ఆల్రెడీ డిడ్ ఎంట్రోపీ క్యాలిక్యులేషన్, ఐఎమ్ గోయింగ్ టు డూ ఇట్ హియర్. ఇక్కడ చేసేసాను. సో 2/5 విచ్ ఇస్ 2 times ఎస్, ద టోటల్ డివైడెడ్ బై 5 వాల్యూస్. log base to 2/5 minus 3, no 3 times వచ్చింది కాబట్టి divided by 5 which is total number of values. మళ్ళీ log base to 3/5 0.97 వచ్చింది మొత్తం అవుట్పుట్. ఓకే, సో అట్లా నేను ఎంట్రోపీ ఆఫ్ సన్నీ చేశాను, ఎంట్రోపీ ఆఫ్ రెయిన్ చేశాను, ఎంట్రోపీ ఆఫ్ ఓవర్ క్యాస్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే ఎంట్రోపీ ఆఫ్ సన్నీ 0.971, ఎంట్రోపీ ఆఫ్ రెయిన్ కూడా నేను ఐ డిడ్ ఇట్ సమ్వేర్ ఇక్కడ. యా, ఇక్కడ రెయిన్ కూడా చేశాను ఎంట్రోపీకి. వి హ్యావ్ 3 yes and 2 no. సో ఇది ఇక్కడ కూడా ఇంప్యూర్ గానే ఉంది. సో ఐ విల్ గెట్ 0.97 బికాస్ 2 అటు వెళ్ళినా 3 ఇటు వెళ్ళినా అది 2, 3 అంతే వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఐ విల్ గెట్ ద సేమ్ వాల్యూ 0.971, 0.971. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఓవర్ క్యాస్ట్ లో ఎంట్రోపీ 0 వచ్చింది బికాస్ ఓన్లీ ఎస్ ఉంది, నో లేదు అక్కడ. సో ఇఫ్ ఐ గో అంటే ఇక్కడ నేను ఐ డోంట్ రిమెంబర్ టేకింగ్ దిస్ అవుట్. ఓవర్ క్యాస్ట్ కి నా దగ్గర డేటా సపరేట్ చేయలేదు అన్ఫార్చునేట్లీ. బట్ జస్ట్ బై సీయింగ్ 0 ఇక్కడ వీ కెన్ కమ్ టు అ కన్క్లూషన్ దట్ మనం ఇప్పుడు సన్నీకి ఎట్లయితే ఫిల్టర్ అవుట్ చేసామో, ఇఫ్ ఐ డూ ద సేమ్ థింగ్ ఫర్ ఓవర్ క్యాస్ట్, దేర్ విల్ బి ఓన్లీ ఎస్ అనేదే ఉంటది మన దగ్గర. అందుకనే ఇక్కడ వీ హ్యావ్ ఇంప్యూరిటీ కూడా లేదు. ఇట్స్ ఎ ప్యూర్ కాలం, ప్యూర్ డేటా అన్నట్టు. సో ఓకే, ఈ 3 క్యాలిక్యులేట్ చేస్తున్నాం ఒక్క డేటాలో. అవుట్లుక్ అనే కాలంలో ఎన్ని క్లాసెస్ ఉన్నాయో అన్ని క్లాసెస్ ని ఫిల్టర్ అవుట్ చేసుకొని ఎంట్రోపీ కనుక్కుంటాం ఆ సబ్సెట్ కి. 0.971, 0.971 and 0. Clear till here? Any questions? Okay, so ఏం లేదు, ఇప్పుడు ఐ జస్ట్ బ్రింగ్ దోస్ వాల్యూస్ 0.971 అని తీసుకొచ్చి ఎంట్రోపీ ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కదా. ఎంట్రోపీ ఆఫ్ ఎంటైర్ డేటా విచ్ ఇస్ 0.94 ఇక్కడ క్యాలిక్యులేట్ చేసాం, మైనస్ ఇక్కడ నుంచి ఈ SV/S అంటే సన్నీ ఎన్నిసార్లు ఉంది అవుట్ ఆఫ్ టోటల్ వాల్యూ. సన్నీ ఎన్నిసార్లు ఉంది 5 times ఉంది అవుట్ ఆఫ్ 14 times ఇంటూ ఎంట్రోపీ ఎంత సన్నీకి 0.971 ప్లస్ 4/14 ఇంటూ 0. ఓవర్ క్యాస్ట్ కి ఎంట్రోపీ 0 ఉంది కదా, అండ్ ఓవర్ క్యాస్ట్ 4 times ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ రెయిన్ కి 5/14 బికాస్ రెయిన్ కూడా 5 times అపియర్ అయింది అవుట్లుక్ కాలం లో, ఇంటూ దాని ఎంట్రోపీ ఎంత 0.971. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే ఐ విల్ గెట్ 0.2464. దిస్ ఈస్ ద గెయిన్ వాల్యూ ఫర్ మై డేటా ఫర్ పర్టికులర్ కాలం. అవుట్లుక్ అనే కాలం కి దిస్ ఈస్ ద గెయిన్ వాల్యూ. ఓకే, సో ఐ నో మళ్ళీ అడుగుతున్నాను, బట్ ప్లీజ్ టు ఆన్సర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇక్కడ? డిడ్ యూ అండర్స్టాండ్? ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేసాము, గెయిన్ తీసుకొచ్చాము, we have a gain value. ఓకే, హోపింగ్ దట్ యు అండర్స్టూడ్. నేను మళ్ళీ మిగతా కాలమ్స్ అన్నిటికీ గెయిన్ క్యాలిక్యులేట్ చేయాలి, బట్ ఐ వోంట్ డూ బికాస్ ఇట్ విల్ బి డమ్ మోర్ టు డూ దట్ కైండ్ ఆఫ్ స్టఫ్. ఇక్కడ డీప్ గా వెళ్తున్నాను కానీ మరి అంత డీప్ గా వెళ్ళకూడదు ప్రతి క్యాలిక్యులేషన్ కి. సో వాట్ ఐ డిడ్ ఇస్ ఐ బ్రాట్ ద వాల్యూస్. సో అవుట్లుక్ కి గెయిన్ వాల్యూ వచ్చేసి 0.2464, టెంపరేచర్ కి 0.028, and you can see the values for other things also, humidity and wind. Now see, I want to choose a root node. కదా. సో
ఏ నోడ్, నాట్ ఓన్లీ రూట్ నోడ్, బట్ ఏ నోడ్ దగ్గర అయినా ఒక కాలమ్ ని మనం కనుక్కోవాలి, ఒక కాలమ్ ని పెట్టాలి అని అంటే వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ ఏమంటాము, వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ చూస్ ద కాలమ్ విచ్ ఇస్ హ్యావింగ్ హయ్యర్ గెయిన్. సో ఇక్కడ మనము ఎక్కువ గెయిన్ ఉన్న వాల్యూని తీసుకెళ్లి నోడ్ దగ్గర పెట్టుకుంటాం. అవుట్ ఆఫ్ ఆల్ ద క్యాలిక్యులేషన్స్ ఎక్కువ గెయిన్ ఎక్కడ దేనికి ఉంది అనేది సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం పెట్టుకుంటాం. సో గైస్, విచ్ కాలమ్ షుడ్ ఐ టేక్ ఫర్ ద రూట్ నోడ్? ఇక్కడ విచ్ కాలమ్? Outlook. ఎగ్జాక్ట్లీ అవుట్లుక్ తీసుకుంటాను, బికాస్ అవుట్లుక్ యొక్క ఏది మన Value higher than that. వాల్యూ హయ్యర్ ఉంది. సో ఐ విల్ స్టార్ట్ మై స్ప్లిట్టింగ్ విత్ అవుట్లుక్. ఓకే, just a second. Okay, good. సో నేను అవుట్లుక్ ని రూట్ నోడ్ గా పెట్టుకున్నాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు స్ప్లిట్ ఇట్ ఇంటూ 3 ప్లేసెస్, బికాస్ అవుట్లుక్ లో 3 క్లాసెస్ ఉన్నాయి కాబట్టి, సన్నీ, ఓవర్కాస్ట్ అండ్ బ్రెయిన్. సో ఇక్కడ మనకి 3 నోడ్లు ఉన్నాయి. బ్రాంచ్ నోడ్స్ అవుతాయా, లీఫ్ నోడ్స్ అవుతాయా, లెట్ ఇట్ బి, వి విల్ డిసైడ్ లేటర్. బట్ యూ కెన్ సీ దేర్ ఆర్ 3 నోడ్స్ హియర్. ఇక్కడ 3 నోడ్స్ ఉన్నాయి. ఈ 3 నోడ్స్ లో మనము ఏం పెట్టాలి, వాట్ షుడ్ ఐ గో, విచ్ కాలమ్ షుడ్ బి ప్లేస్డ్ ఇక్కడ అనేది we have to decide. ఓకేనా? సో బిఫోర్ వి డిసైడ్ వి విల్ చెక్ ఇఫ్ ఆ కాలమ్ ఈ పర్టికులర్ నోడ్ దగ్గర స్ప్లిట్ అవుతుందా లేదా, ఆ ఛాన్స్ ఉందా లేదా అనేది తెలుసుకోవాలి మనం. ఓకేనా? సో అది ఎట్లా తెలుసుకుంటామంటే ఎంట్రోపీ బేసిక్స్ మీద. సన్నీకి ఎంట్రోపీ ఎంత? సన్నీకి ఎంట్రోపీ ఎంత? 0.097 కదా. రెయిన్ కి కూడా ఎంట్రోపీ 0.097, బట్ ఓవర్ కాస్ట్ కి ఎంట్రోపీ 0. సో ఎంట్రోపీ 0 ఉంటే వాట్ ఈస్ ద థింగ్, అక్కడ ఏమంటున్నాం మనం దాన్ని, లైక్ దేర్ ఈస్ ఎంట్రోపీ 0. అది ఏంటి, ప్యూరా ఇంప్యూరా? ప్యూర్. ప్యూర్. సో వెన్ దెర్ ఈస్ ప్యూర్ అంటే ఓన్లీ ఎస్ ఉన్నప్పుడు దెర్ ఈస్ నో మోర్ స్ప్లిట్టింగ్. అక్కడ ఎస్ నో ఉన్నప్పుడే కదా మనకి స్ప్లిట్ అయ్యేది, బట్ ఇక్కడ ఎస్ నో లేదు ఇంకా. సో వీ కెనాట్ డూ ఎనీ కైండ్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఓవర్ దేర్. సో దీన్ని నేను లీఫ్ నోడ్ కింద కన్సిడర్ చేసేసుకుంటాను, బికాస్ ఐ కెనాట్ స్ప్లిట్ ఇట్ ఇంటూ ఎనీ, అంటే దాన్ని ఇంకా నేను స్ప్లిట్ చేయలేను. ఓకేనా? ఐ కాంట్ స్ప్లిట్ ఇట్. సో దట్ ఈస్ వై నేను దాన్ని లీఫ్ నోడ్ కింద కన్వర్ట్ చేసేసుకుంటాను. Sorry. Okay, very good. So finally we came to a conclusion that ikkada this is a leaf node because we cannot do any kind of splitting over there. Only S value undi. But ikkada chudandi, ikkada 0.097, 0.097 ante there is chances for splitting. Akkada information undi, available undi, so we can split. So ikkada split cheyali ani ante we need to have a column. ప్రతి నోడ్ దగ్గర ఒక కాలం ఉండాలని చెప్పాను. పైన జెండర్ తర్వాత బ్రాంచ్ తీసుకున్నాము. సో ఇక్కడ కూడా అవుట్లుక్ తర్వాత ఆన్ వాట్ బేసిస్ షుడ్ ఐ గో అంటే, అగైన్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, జస్ట్ సెకండ్, నేను గెయిన్ ఏం చేశాను, ఓకే సారీ, జస్ట్ సెకండ్. ఇది ఫిల్టర్డ్ డేటా. మీరు గమనిస్తే దిస్ ఈస్ ఒక లైన్ వచ్చేసి ఫిల్టర్డ్ డేటా. అవుట్లుక్ లో ఓన్లీ సన్నీకి సంబంధించిన డేటానే ఈ లైన్ లో చూస్తాం మనం కదా. ఈ లైన్ కి వచ్చాము అంటే ఇట్ విల్ బి ఓన్లీ సన్నీ రిలేటెడ్ డేటా. సో ఇఫ్ యు సీ దిస్ ఈస్ సన్నీ రిలేటెడ్ డేటా. సో ఈ సబ్సెట్ నుంచే మనము ఈ 3 కాలమ్స్ ఇక్కడ అవుట్లుక్ ఇంకా పిక్ చేయము బికాస్ ఇట్స్ ఆల్రెడీ యూస్డ్. సో ఈ అవుట్లుక్ లో సన్నీ ఉన్న డేటాలో వీ హ్యావ్ టు పిక్ ఎయిదర్ టెంపరేచర్ ఆర్ హ్యూమిడిటీ ఆర్ విండ్. ఈ నెక్స్ట్ నోడ్ దగ్గర ఏది వాడాలి అనే దానికోసం మనం 3ని కన్సిడర్ చేస్తాం. మనకి టెంపరేచర్ కానీ, హ్యూమిడిటీ కానీ, విండ్ కానీ. సో ఫైనల్లీ దాని యొక్క ఈ డేటా యొక్క టోటల్ ఎంట్రోపీ 97, 0.97. ఈ ఓన్లీ పర్టికులర్ డేటా యొక్క టోటల్ ఎంట్రోపీ. తర్వాత టెంపరేచర్ కి క్యాలిక్యులేట్ చేశాను. తర్వాత టెంపరేచర్ కి
హాట్, కోల్డ్, మైల్డ్ ఉంది కదా, వీటిల్లో చూస్తే మనం వాటి ఎంట్రోపీస్ తెచ్చుకున్నాము. ఫైనల్లీ టెంపరేచర్ గురించే మాట్లాడుతున్నాము. సో గెయిన్ సన్నీ డేటాలో ఉండే టెంపరేచర్ యొక్క గెయిన్ 0.570, సన్నీ డేటాలో ఉండే హ్యూమిడిటీ గెయిన్ 0.97, సన్నీ డేటాలో ఉండే విండ్ గెయిన్ వచ్చేసి 0.09192. ఈ మూడు కాలమ్స్ లో, సన్నీలో ఉండే ఈ మూడు కాలమ్స్ లో ఏ కాలం నేను నెక్స్ట్ నోడ్ పిక్ చేసుకోవాలి? ఈ మూడు కాలమ్స్ లో యూ గెటింగ్ మై పాయింట్ రైట్, వేర్ ఐఎమ్ గోయింగ్. సన్నీ డేటా ఫిల్టర్ అవుట్ చేసిన డేటా మీదనే క్యాలిక్యులేషన్స్ చేసాయి వీళ్ళు, బికాస్ నేను ఆ రూట్ లోనే ఉన్నా కాబట్టి. సో అవుట్ ఆఫ్ దీస్ 3 వాల్యూస్ 0.057, 0.9, 0.019, ఈ మూడు వాల్యూస్ లో ఏ వాల్యూ నేను పిక్ చేసుకోవాలి నా నెక్స్ట్ నోడ్ కి? 0.97. 0.97, because it is talking, it is higher, so I will go with సన్నీ. తర్వాత శామ్యుల్ ఏది నేను పెట్టుకోవాలి అని అంటే నోడ్ ఈ ఓన్లీ పర్టికులర్ ఈ లైన్ లో ఇట్ విల్ బి హ్యూమిడిటీ. హ్యూమిడిటీ ఈస్ హ్యావింగ్ హైయర్ గెయిన్, సో ఇక్కడ నేను పెట్టుకుంటాను. ఓకే, దెన్ రైనింగ్, ఇక్కడ రెయిన్ కూడా వస్తుంది కదా, రైనింగ్ కూడా కన్సిడర్ చేయాలి కదా. రెయిన్ కూడా కన్సిడర్ చేసిన తర్వాత ఐఎమ్ షూర్ దట్ రెయిన్ హ్యూమిడిటీ calculate entropy and gain values for all columns and its classes. So we have 0.097, 0.2 and all. So I don't want to go into the calculations, but if you see now we are in this stage. Humidity వచ్చేసింది మనకి, ఓకేనా? హ్యూమిడిటీ వచ్చేసింది. I stop it here and rain కి వెళ్తున్నాము. రెయిన్ దగ్గర I have calculated all the values and I am going to take which column? Wind అనే కాలం తీసుకుంటాను, because it is having higher 0.97 అనేది ఉంది దీనికి గెయిన్ వాల్యూ. సో ఐఎమ్ టేకింగ్ ఇట్. డోంట్ ఆస్క్ ఫర్ క్యాలిక్యులేషన్స్, ఇంకా మనం చేసే ఓపిక విన్నే ఓపిక మీకున్న, చేసే ఓపిక నాకు లేదు. బట్ సిన్స్ యూ గాట్ ద జిస్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు లెట్ ఇట్ గో. బట్ ఇక్కడ నేను విండ్ ని తీసుకుంటాను, ఓకేనా? ఇక్కడ నేను విండ్ ని తీసుకుంటాను. సో లెట్స్ సే దట్ దిస్ is my thing and wind ఉంది. విండ్ లో వచ్చేసరికి 2 వాల్యూస్ ఉన్నాయి, which is V and strong. So if you see, weak ki only yes ఉంది output, strong ki no ఉంది output. సో ఇక్కడ ఎంట్రోపీ 0 ఉంటుంది ఈ నోడ్స్ దగ్గర. ఎక్కడైతే ఎంట్రోపీ 0 ఉంటుంది, ఇక్కడ కూడా 0నే ఉంది, ఇక్కడ కూడా 0నే ఉంది. సో ఎక్కడైతే ఎంట్రోపీ 0 ఉంటుందో ఆ నోడ్ ని మనము లీఫ్ నోడ్ అని పిలుస్తాం, బికాస్ ఫ్రమ్ దేర్ ఇస్ నో స్ప్లిట్టింగ్, వీ కెన్ నాట్ స్ప్లిట్ ఇట్ ఎనీ మోర్, రైట్? సో దీస్ ఆర్ లీఫ్ నోడ్స్. ఎనీ క్వశ్చన్స్? So finally, this is going to be my decision tree. This is our decision tree. So now answer play tennis, మన output value play tennis అనేది. So answer this question. ఇది నా కాలమ్స్ లో ఉండే డేటా, ఇది దిస్ ఇస్ సమ్ టెస్ట్ డేటా అనుకుందాం, ఆర్ ఎల్స్ అన్నోన్ డేటా ఇది, ఓకేనా? This is unknown data. అన్నోన్ డేటాలో నాకు అవుట్పుట్ ఏంటి అంటే ప్లే టెన్నిస్ అనేది నా కాలం. ఇట్ షుడ్ బి ఎస్ ఆర్ నో. సో ఇఫ్ యూ గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్స్ కాలమ్స్, what will be the y variable? You go through the decision tree and answer me. Tennis ఆడాలా వద్దా? ట్రావెల్స్ చేయండి అంటే ట్రావెల్ చేయండి టాప్ టు బాటమ్, టేకింగ్ ది వాల్యూస్ తీసుకుంటారు.
Prashant, sorry, yeah, guys. Okay, what do you think? I can't give an answer and I wait till how much time you want, but think and answer. Mind if you repeat the question, please, because మధ్యలో అర్థం కాలేదు అందుకని. ఓకే ఓకే డోంట్ నో సో నా క్వశ్చన్ ఏంటి అంటే ఇది మన దగ్గర ఉండే అంటే ఇప్పుడు దాకా మోడల్ ని ట్రైన్ చేసాం కదా ట్రైనింగ్ ట్రైన్ అక్కడ ఎస్ ఆర్ నో తెలుసు దానికి బట్ ఇక్కడ ఐ హ్యావ్ ఎ టెస్ట్ డేటా ఆ కాలమ్స్ లో ఉండే వాల్యూస్ ఇవి అవుట్లుక్ లో సన్నీ ఉంది టెంపరేచర్ లో మైల్డ్ ఉంది హ్యూమిడిటీలో హై ఉంది విండ్ లో స్ట్రాంగ్ ఉంది ఐ డోంట్ నో షుడ్ ఐ ప్లే టెన్నిస్ అనే కాలం లో ఎస్ ఉంటుందా నో ఉంటుందా అనేది మనం ప్రిడిక్ట్ చేయాలి సో యు ఆర్ ద మోడల్స్ నౌ యూ హ్యావ్ దీస్ వాల్యూస్ ఎక్స్ వేరియబుల్స్ సన్నీ మైల్డ్ హై అండ్ స్ట్రాంగ్ go through this decision tree and Okay. answer with yes or no. Good that you asked to repeat. No. Sorry, Nandisa, no చెప్పారా? No. Okay. Okay, let me Ravi, what do you think? Oh, 1 second. Yeah, take it. Yeah, no. No అంటున్నారు బ్లాక్ కరో Yes. okay No is the answer. So let's see outlooks అనే ఉంది so I'll go in this direction and temperature mild ఉంది but I won't నాకు టెంపరేచర్ తో పనే లేదు బికాస్ నాకు అక్కడ సన్నీలో టెంపరేచర్ లేదు కాబట్టి సో ఐ డైరెక్ట్లీ గో టు హ్యూమిడిటీ విచ్ ఈస్ రాంగ్ సారీ హై సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ గుడ్ వెరీ గుడ్ సో దిస్ ఈస్ హౌ వి బిల్డ్ డెసిషన్ ట్రీస్ ప్రతి ఒక్క నోడ్ దగ్గర వి క్యాలిక్యులేట్ గెయిన్ కావాలి అంటే ఎంట్రోపీ క్యాలిక్యులేట్ చేస్తాము ప్రతి ఒక్క నోడ్ దగ్గర విచ్ ఎవర్ కాలమ్ ఇస్ హ్యావింగ్ హయ్యర్ గెయిన్ వి shows that column to be our node column. సో అవుట్లుక్ నుంచి సైడ్కి వచ్చిన తర్వాత సన్నీ నుంచి సన్నీ తర్వాత అవుట్లుక్ సన్నీలో ఏ నోడ్ ఉండాలి అంటే వీల్ ఓన్లీ లుక్ ఎట్ ద డేటా విచ్ ఈస్ హ్యావింగ్ రోస్ సన్నీ ఉన్న రోస్ నే మనం కన్సిడర్ చేస్తాం ఫిల్టర్ అవుట్ చేసుకొని ఎస్ ఈ కాలం ఇక్కడ విండ్ ఇక్కడ ఓవర్ క్యాస్ట్ ఇక్కడ రెయిన్ వీటిని కన్సిడర్ చేయండి బికాస్ ఐఎమ్ గోయింగ్ ఫ్రమ్ అవుట్లుక్ విచ్ ఇస్ హ్యావింగ్ సన్నీ సో ఆ కాలంలోనే ఆ పర్టికులర్ సెల్స్ నే తీసుకొని సన్నీ ఉన్న సెల్స్ నే తీసుకొని మళ్ళీ ఐ చెక్డ్ ఫర్ ద గెయిన్ ఫర్ ఈచ్ కాలం హ్యూమిడిటీ టెంపరేచర్ అండ్ విండ్ దెన్ ఐ గాట్ హ్యూమిడిటీ యాజ్ మై రూట్ నోడ్ గెయిన్ ఎక్కువ ఉంది కాబట్టి సో ఫిల్టర్డ్ డేటా సెట్స్ లో మనము గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం గోయింగ్ ఫార్వర్డ్ అవుట్లుక్ ఒక చోటనే ఎంటైర్ డేటా సెట్ మీద చేసాము సన్నీ రెయిన్ అనేది బట్ అవుట్లుక్ తర్వాత వి విల్ డూ ఫిల్టర్డ్ డేటా మీద అవుట్లుక్ సన్నీ ఫిల్టర్ చేసుకుని దాంట్లో ఒక హ్యూమిడిటీ విండ్ టెంపరేచర్ మీద గెయిన్ క్యాలిక్యులేట్ చేస్తాం సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ బిల్డ్ డెసిషన్ ట్రీ ఎనీ క్వశ్చన్స్ No. ఓకే సో I don't want to start the session అంటే కోడింగ్ ఈ రోజు చెప్పి మళ్ళీ రేపు సగం చెప్పడం నాకు ఇంట్రెస్ట్ లేదు సో I will if you have anything to discuss we will use this time to discuss because it's been long since I discussed on any issue so if you want me to stop the recording I'll happily stop if you have anything to talk personal ga any so we'll use this time in that sense I'll stop the recording it's better. So that's it guys for data decision tree over background of this is how it works and tomorrow we'll cover this thing coding part it should be done in